1991లో ఇండియా భయంకరమైన ఎకానమిక్ క్రైసిస్ను ఎదుర్కొంది. ఇండియా దగ్గర కేవలం ఇంపోర్ట్ చేసుకోవడానికి 3 వారాలకు సరిపడా డబ్బు మాత్రమే మిగిలింది. రీసెంట్గా కొన్ని సంవత్సరాల ముందు శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో సేమ్ అదే సిచ్యువేషన్ 1991లో ఇండియాలో తలెత్తింది. ఇండియా ఎలా ఈ సిచ్యువేషన్లోకి వెళ్ళింది మరియు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఊహించని విధంగా ఈ ప్రమాదం నుండి ఎలా కాపాడారు, దాని కారణంగా ఈనాడు ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీగా ఎలా ఎదిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో గొప్ప ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. మన్మోహన్ సింగ్ గారు 1991 ఎకానమిక్ క్రైసిస్ నుండి ఎలా కాపాడారో తెలుసుకునే ముందు అసలు ఈ క్రైసిస్ మన దేశంలో ఎందుకు తలెత్తిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నా ప్రతి వీడియో లాగానే ఈ వీడియోను కూడా మొదటి నుండి మొదలు పెడదాం. 1947లో మన దేశం స్వాతంత్రం పొందుకుంది. ఆ సమయంలో మనం ఆల్రెడీ ఒక కంపెనీ రాజ్యాన్ని చూసాం. ఆ కంపెనీ మరేదో కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ. కాబట్టి అప్పటి మన నాయకులు తాము వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి అనుకున్నారు. ఎందుకంటే మరొక కంపెనీ వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా దేశాన్ని ఆక్రమించుకొని మనపై రాజ్యం చేయకూడదని. అందుకోసమే స్వాతంత్రం వచ్చిన తర్వాత బయట దేశాల నుండి వచ్చే ఇన్వెస్టర్లను అవాయిడ్ చేస్తూ వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేశం ఆర్థికంగా చాలా దెబ్బతింది. కాబట్టి ఇక్కడ ఎవరి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ని నిర్మించేంత డబ్బు ఏమాత్రం లేదు. అందుకోసమే ఇండియాలో అవసరమున్న ప్రతి ఇండస్ట్రీని ప్రభుత్వమే ప్రారంభించేది, చూసుకునేది. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్, స్టీల్, టెలికాం ఇలాంటి సెక్టార్లన్నీ కూడా ప్రభుత్వం కంట్రోల్లోనే ఉండేవి. అప్పట్లో ఇండియాలో ఒక ఇండస్ట్రీని మొదలుపెట్టడం ఎవరికైనా చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే మొదటి కారణం డబ్బు మరియు ఇన్వెస్ట్మెంట్ అయితే రెండో కారణం లైసెన్సెస్. ఆ టైంలో ఇండియాలో ఏదైనా ఒక ఇండస్ట్రీని మొదలుపెట్టడానికి అంత ఈజీగా ఎవరికి లైసెన్స్ ఇచ్చేది కాదు గవర్నమెంట్. లైసెన్స్ పొందడం చాలా కష్టంగా ఉండేది. అందుకోసమే ఆ టైంను లైసెన్స్ రాజ్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆ కాలంలో పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టేది మరియు వాటిని డెవలప్ కూడా చేసేది. కానీ అదే సమయంలో ప్రైవేట్ సంస్థలను పట్టించుకోకపోవడం మాత్రమే కాదు, వాటిని డెవలప్ అవ్వకుండా ఆపేందుకు పాలసీలను కూడా తీసుకొచ్చేది. ఇదే కారణం వల్ల 1970s ఎండ్ వరకు కోకోకోలా అండ్ IBM కంపెనీలు తమ బిజినెస్ను ఇండియాలో క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాయి. సో ఇండస్ట్రియలైజేషన్ స్లోడౌన్ కారణంగా ఇండియా గ్రోత్ కూడా స్లోడౌన్ అయింది. అలాగే ఇండియన్ ఎకానమీ కూడా పడిపోతూ వచ్చింది. అలా మన దేశం ఎకానమిక్ క్రైసిస్ వైపుగా వెళ్ళడం మొదలుపెట్టింది. అంతేకాకుండా 1985 వచ్చేసరికి ఈ క్రైసిస్ స్పీడ్ పెరిగింది. ఎందుకంటే ఆ టైంలో రష్యా USSRగా ఉండేది. దీంట్లో 14-15 దేశాలు కలిసి యూనియన్గా ఉండేవి. అయితే 1985లో రష్యా సపరేట్ దేశంగా ఏర్పడడం మరియు USSRలోని 14-15 దేశాలు కూడా సపరేట్ అవ్వడం జరిగింది. దీని కారణంగా రష్యా, ఇండియాల మధ్య సంబంధాలు డిస్టర్బ్ అయ్యాయి. ఇది జరిగిన కొంతకాలానికి గల్ఫ్ కంట్రీస్ మధ్య యుద్ధం మొదలైంది. ఇందులో USAతో పాటు 32 దేశాలు పాల్గొన్నాయి. అయితే మన దేశానికి ఈ గల్ఫ్ దేశాల నుండే ఆయిల్ వస్తూ ఉండేది. కానీ ఈ యుద్ధం కారణంగా పెట్రోలియం ధరలు చాలా పెరిగిపోయాయి. అన్ని వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి. అలాగే అన్ని ఇంపోర్ట్స్ యొక్క ధరలు కూడా ఆకాశాన్ని అంటేశాయి. దీంతో ఇండియాలో క్రైసిస్ ఇంకా దారుణంగా పెరిగింది. 1990ల చివరి వరకు మన దేశ పరిస్థితి దారుణంగా మారిపోయింది. అప్పుడు మన దగ్గర కేవలం ఇంపోర్ట్ చేసుకోవడానికి 2500 కోట్ల ఫారెన్ ఎక్స్చేంజ్ డబ్బు మాత్రమే మిగిలి ఉంది. అది కేవలం 2-3 వారాలకు మాత్రమే సరిపోయే అమౌంట్. ఇది కాకుండా 1991లో ఏర్పాటైన ప్రభుత్వం ఒక మైనారిటీ ప్రభుత్వం. అప్పుడు జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ పార్టీకి పార్లమెంట్లో స్ట్రాంగ్ నెంబర్స్ లేవు. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా అస్థిరంగా ఉండేది. ఫిబ్రవరి 1991లో PMగా ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం పార్లమెంట్లో కనీసం బడ్జెట్ను కూడా పాస్ చేయలేకపోయింది. దీని కారణంగా ఫారెన్ రేటింగ్ ఏజెన్సీస్ ఇండియా యొక్క క్రెడిట్ రేటింగ్ను తగ్గించేశాయి. దాంతో ఇండియాకు లోన్స్ దొరకడం కష్టంగా మారింది. ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి RBI గవర్నర్ మరియు ఫైనాన్స్ మినిస్టర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరకు డబ్బు అడగడానికి వెళ్లారు. అయితే వీళ్ళు వెళ్ళగానే చంద్రశేఖర్ గవర్నమెంట్ను సపోర్ట్ చేస్తున్న రాజీవ్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ తమ సపోర్ట్ను విత్డ్రా చేసుకున్నారు. దాంతో చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోయింది. దాంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు మీరు ఏ ప్రభుత్వం తరఫున ఇక్కడికి వచ్చారో ఆ ప్రభుత్వం ఇండియాలో పడిపోయింది కాబట్టి మేం మీకు డబ్బు ఇవ్వలేము అని చెప్పేశారు. సో ఇలాంటి క్రిటికల్ టైంలో ఇండియా తన ఆర్థిక వ్యవస్థపై ఫోకస్ చేయాల్సిన సమయంలో ఎలక్షన్స్పై ఫోకస్ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం పడిపోవడంతో ఇండియాలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా బాగా జరుగుతూ వచ్చింది. నెక్స్ట్ PM రాజీవ్ గాంధీ అని అందరూ అనుకుంటున్న సమయంలో 1991 మే నెలలో ఎలక్షన్ ప్రచారం చేస్తూ ఉండగా బాంబ్ బ్లాస్ట్లో రాజీవ్ గాంధీ చనిపోవడం జరిగింది. దాంతో ఇండియాలో ఎకానమిక్ క్రైసిస్తో పాటు పొలిటికల్ క్రైసిస్ కూడా వచ్చి పడింది. అయితే ఎలక్షన్స్ జరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచి PV నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. PV నరసింహారావు గెలిచిన తర్వాత సెలబ్రేట్ చేసుకోలేదు. అతను క్యాబినెట్ సెక్రటరీని పిలిచి ఇండియా పరిస్థితి నిజంగా న్యూస్లో చూపెడుతున్నట్టుగా ఇంత దారుణంగా ఉందా అని అడుగుతాడు. అయితే క్యాబినెట్ సెక్రటరీ మీరు చూస్తున్న దానికంటే కూడా ఇంకా దారుణంగా ఉంది సార్ అని చెప్తాడు.
తమ దగ్గర కేవలం 3 వారాలకు సరిపోయే డబ్బు మాత్రమే మిగిలుందని, దీన్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించకపోతే ఇండియా పని అయిపోయినట్టే అంటాడు. అప్పుడు పివి నరసింహారావు అప్పటి వరకు ఆల్రెడీ ఆర్బీఐ గవర్నర్గా అలాగే ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారిని పిలిపించి అతనికి ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలు అప్పగించి ఇండియాను ఈ క్రైసిస్ నుండి ఎలాగైనా బయట పడేయమని అడిగాడు. అప్పుడు సీన్లోకి ఎంటర్ అయిన మన్మోహన్ సింగ్ గారు ఇండియా యొక్క భవిష్యత్తును, ఇండియా యొక్క తలరాతను పూర్తిగా మార్చి పడేశాడు. మన్మోహన్ సింగ్ గారే ఒకవేళ ఆనాడు లేకపోయి ఉంటే ఇండియా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేదే కాదు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఇప్పుడు ఉంది అంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ గారు మాత్రమే. అన్నిటికంటే ముందు మన్మోహన్ సింగ్ గారు అందరి ఆలోచనలకు వ్యతిరేకంగా డాలర్కి అగెన్స్ట్గా రూపీ వాల్యూని 20% పడిపోయేలాగా చేశారు. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా రూపీ వాల్యూ 1-2 పైసలు డౌన్ అయితేనే ఎంత అల్లర్లు జరుగుతాయో, అది 20% తగ్గిందంటే అర్థం చేసుకోండి. అందరూ ఈ గవర్నమెంట్కి పిచ్చిపట్టింది, ఏం చేస్తుందో తెలియటం లేదు అనుకున్నారు. కానీ ఆ టైంలో రూపీ డౌన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంపోర్ట్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. చైనా చాలాసార్లు ఇలాగే చేస్తూ ఉంటుంది. రెండవది, 47 టన్నుల గోల్డ్ని విమానాల ద్వారా విదేశాలకు తీసుకువెళ్లి వాటిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారు. ఆ డబ్బు వెంటనే యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత మన్మోహన్ గారు ఒక లెజెండరీ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. 1991కి ముందు ఇంపోర్ట్స్ పైన చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. కొన్ని ఐటమ్స్తో కూడిన లిస్ట్ మాత్రమే ఉండేది. వాటిని మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ లిస్ట్ని తీసేసి ఒక నెగటివ్ లిస్ట్ వేసి వీటిని వదిలేసి మిగతా అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోమన్నారు. ఫారెన్ నుండి ఇన్వెస్ట్ చేయడానికి వచ్చేవారు 51% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 80% కంపెనీస్కి లైసెన్స్ రిస్ట్రిక్షన్స్ నుండి ఫ్రీడమ్ ఇచ్చారు. పెద్ద కంపెనీలు ఎక్స్పాండ్ చేయాలంటే అప్రూవల్స్ కావాలి, వాటిని కూడా ఎత్తేశారు. 1991కి ముందు కొన్ని ప్లేస్లు పబ్లిక్ సెక్టర్ కోసం ఉంచారు. ఇప్పుడు వాటన్నిటిని అందరికీ ఓపెన్ చేశారు. పరిశ్రమలు పెట్టడానికి పబ్లిక్ సెక్టర్కి కూడా గవర్నమెంట్ అప్రూవల్ కావాలి, అది కూడా తీసేసి వాటికి కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే 1991కి ముందు మన ఇండియాలో అంబాసిడర్, పద్మావతి వంటి కార్లని చూసేవాళ్ళం. దీని తర్వాత హ్యుండాయ్, హోండా, టొయోటా వంటి కార్లను కూడా ఇండియాలో చూస్తున్నాం. 1991 వరకు ఇండియాలో ఒనిడా, బీపీఎల్ టీవీలను చూసేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే సోనీ, శాంసంగ్, ఎల్జీ ఇలా ఎన్నో కంపెనీ టీవీలను చూస్తున్నాం. ఎందుకంటే ఫారిన్ ఇండస్ట్రీస్కి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన గ్లోబలైజేషన్ ఎంతగానో హెల్ప్ చేసింది. ఇక టీవీ ఛానల్స్ విషయానికి వస్తే ఇండియాలో ఎప్పుడు దూరదర్శన్ తప్పితే రెండవది ఉండేది కాదు. ఇవాళ చూసుకుంటే ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలియట్లేదు. అలాగే బట్టల్లో ఎన్ని బ్రాండ్లు వచ్చాయో తెలియట్లేదు. ఎన్ని కూల్ డ్రింక్స్ వెరైటీలు వచ్చాయో తెలియట్లేదు. ఫారెన్ కంపెనీస్ వచ్చాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి, జనాలకు ఉద్యోగాలు దొరికాయి. ఇండియన్ ఎకానమీ ఫాస్ట్గా గ్రో అయింది. మన్మోహన్ సింగ్ గారి ఆ గ్లోబలైజేషన్ పాలసీని తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా ఫాలో అవుతూ చేంజ్ చేయలేదు. ఎందుకంటే వాటి కారణంగానే ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్లో 5th ప్లేస్లో ఉంది. ఒకప్పుడు దివాలా తీసే పరిస్థితిలో ఉన్న భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 5th ప్లేస్లోకి వచ్చిందంటే చూడండి మన ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడికి సాగిందో. దీనంతటికీ కారణం ఒకే ఒకడు, డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.